అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలలేగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది హృదయం విరిగిపోయింది కదా. నలుగురు మధ్యన ఉన్నప్పుడు సంతోషంగా నటిస్తున్నారు, కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నోరు నొక్కేసుకుని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. కన్నీరు గారుస్తూ చాలా వేదన పడుతున్న వారు ఉన్నారు. ఏదన్నా ఒక నమ్మకమైన భుజం దొరికితే ఆ భుజం మీద పడి ఉన్న కష్టాలు బాధలన్నీ చెప్పుకోవాలనిపిస్తుంది కదా. కాకపోతే మన చుట్టూ నమ్మకస్తులు ఎవరు లేరు. ఒకప్పుడు మన ఇంట్లో సంతోషంగా మనతో కలిసి ఉన్నవారే ఈరోజు మనకి చెప్పకుండానే దూరం అయిపోయారు. ఎవరినైతే ఎక్కువ ప్రేమించామో వారే మన హృదయంలో బాధకి కారణమైపోయారు. ఈరోజు వారందరినీ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తోంది, మనల్ని ఇంత బాధ పెట్టి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారయ్యా, మనల్ని ఇంత శ్రమ పెట్టి వారి జీవితం ఎట్లా కొనసాగిస్తున్నారయ్యా, మనిషికి జాలి లేదా, మనిషికి ప్రేమ లేదా అని ఆలోచించి హృదయంలో చాలా కలవరపడిపోతున్నారు కదా. కుటుంబ సమస్యలు ఎక్కువైపోయాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయాయి, పిల్లల్ని పోషించుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నా కష్టానికి తగిన ప్రతిఫలాలు రాక చాలామంది ఒంటరిగా ఏడుస్తున్నారు. మనుషులు మన ఎదురుగా ఉన్నప్పుడు అన్నీ బాగున్నట్లు నటిస్తున్నాం, కానీ మన హృదయం విరిగిపోయింది, మన హృదయం నలిగిపోయింది. కన్నీటి పర్యాల మధ్యన మునిగిపోయిన నీతో నా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. అందరూ విడిచిపెట్టేశారు, దాంతో ప్రభు కూడా నన్ను విడిచిపెట్టేశారని అనుకుంటున్నావు, కానీ వాస్తవానికి మనుషుల్లాంటి వాడు కాదు ఆయన. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు తృణీకరించినా, ఎవరు నిన్ను మోసం చేసినా ఎప్పటికీ నీ పక్షాన నిలబడింది ఆయన ఒక్కడే. అందుకే ఇంకా మీరు సజీవులు ఉండి వీడియో చూడగలుగుతున్నారు. దేవుని వాక్యాలు నాకు చాలా ఇష్టమైన మాట. కీర్తనల భాగం 34 కీర్తన 18 మాట చదవగలిగితే, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఎవరి హృదయం అయితే విరిగిపోయిందో వారందరికీ నా ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయనకి తెలుసు నీ హృదయాన్ని ఎట్లా సరిచేయాలో, ఆయనకి తెలుసు ఏ రోజు నేను హెచ్చించాలో. అందరూ నిన్ను విడిచిపెట్టేశారు కదా, నేను కూడా విడిచిపెడతా, నా బిడ్డ ఏమైపోద్దో, నేను కూడా తృణీకరిస్తే నా బిడ్డ ఏమైపోద్దా అని నా ప్రభు నిన్ను విడిచిపెట్టకుండా ఇంకా నిన్ను ఆయన చేతులతో పట్టుకున్నాడు. ప్రియ సంగమా, ఎప్పుడు ప్రభు విడిచిపెట్టాడని అనుకోద్దు. నీ హృదయం విరిగిపోయింది, దాన్ని సరి చేయడానికి నా ప్రభు నీ పక్షాన్ని నిలబడ్డారు. నీ హృదయము చాలా వేదన చేత నింపబడింది. నీ కన్నీరు ఎట్లా తొడవాలో, నీ హృదయం ఎట్లా సంతోషపరచాలో ఆల్రెడీ నా ప్రభు నీ కోసం ఒక ప్రణాళికని సిద్ధం చేశాడు. ఎందుకు ఈ మాటను మీతో పంచుకుంటున్నానంటే, 7వ తరగతి వచ్చేదాకా నాకు స్నేహితులు ఎవ్వరు లేరు. మేము భేదవారమని, నేను సేవకుల కుటుంబం నుంచి వచ్చానని, నా దగ్గర వాసన కొడుతుందని, మాకు సరైన వసతులు లేవని మనుషులు నా పక్కన కూర్చోడానికి ఇష్టపడేవారు కాదు. ఫీజులు కట్టలేని లిస్టు తీసుకొచ్చినప్పుడు కొన్నిసార్లు నా పేర్లు చదువుతూ ఉంటే నేను ఒక్కనే ఉండేవాడిని. మా క్లాసులో అందరూ నా స్నేహితులను ఎగతాళి చేస్తూ ఉండేవారు. తలదించుకొని ఉండేవాడిని, చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉండేవాడిని. ఆ చిన్న పూరుపాకలో బ్రతికిన మేము, ఎన్నో శోధనల మధ్యన బ్రతికిన మేము, కనీసం కొంతమంది ఫంక్షన్లు పెట్టుకున్నా మమ్మల్ని పిలిచేవారు కాదు. ఎందుకంటే వారి దృష్టిలో మేము చాలా బలహీనం గనక. కానీ అన్ని రోజులు ఒకలా లేవు. ఆ రోజు మేము కార్చిన కన్నీరుని ప్రభు చూశారు. ఆ రోజు విరిగిపోయిన మనస్సుకు ప్రభు సమీపంగా వచ్చారు. గొప్ప విషయం ఏంటి చెప్పనా? ఎక్కడైతే తలదించుకున్నామో, ఎక్కడైతే మేము అవమానంగా ఫీల్ అయ్యామో, ఎక్కడైతే వెలివేయబడ్డామో అదే స్థలాల్లో దేవుడు మమ్మల్ని హెచ్చించడం ప్రారంభించాడు. అదే విశ్వాసంతో చెప్తున్నాను, అందరూ విడిచిపెట్టేశారని వారి వైపు చూసి బాధపడే కన్నా నీ పక్షాన నిలబడి నీకు విజయాలు ఇవ్వాలనుకున్న ప్రభు వైపు చూడగలిగితే ఈ క్షణమే నీ జీవితాన్ని మారుస్తాడైన. ఒకానొక రోజు రాబోతోంది, మీరు గొప్ప సాక్ష్యం పంచుకోబోతున్నారు. ఒంటరిగా మీరు కన్నీరు కార్చుండొచ్చు, అందరి మధ్యన గొప్ప సాక్ష్యాలు మీరు చెప్పబోతూ ఉన్నారు. మీ కన్నీరు మీ ఇంట్లో వాళ్ళు చూడకపోయి ఉండొచ్చు, కానీ ప్రభు చూస్తున్నాడు. మీ హృదయం విరిగిపోయినట్లు బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ నీ హృదయాన్ని సరిచేసి నిన్ను బాగు చేసి నిన్ను గొప్ప సాక్షిగా నా ప్రభు వాడుకుంటారు. ఈ వీడియో చూస్తున్న యవనస్తులు, కుటుంబాలు ధైర్యంగా ఉండండి. నా ప్రభు మీ పక్షాన ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ.